గా ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ విడోస్ అనేవారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. లూకాసు సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనంలో ద విడో హూ గేవ్ 2 కాయిన్స్, 2 కాసులు దేవునికి ఇచ్చినటువంటి విధవరాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు సారెఫాతు విధవరాల ద్వారా దేవుడు తన పరిచర్య జరిగించుకొని ఆమె కరువు కాలంలో ఆమెకు పోషణకర్తగా సంరక్షకుడుగా ఉండి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ విధవరాలు ప్రార్థనా పరురాలు. ఎడతెగని ప్రార్థన, ఎడతెగకుండా గోజాటం, విసుగుకుండా మొరపెట్టడం ఈమెలో ఉన్న ప్రత్యేకత. నయోమి ఎక్కడ కోల్పోయిందో అక్కడికే మరలా తిరిగి వచ్చి అన్నిటినీ పొందుకుంది. ఈ రోజు నువ్వేం కోల్పోయినా దేవుని పాదస్థానంలో తిరిగి అన్ని మేలుకరంగా పొందుకోబోతున్నావు. హన్నా దేవాలయాన్ని విడవకుండా ప్రార్థన దివారాత్రులు సేవ చేసిందంటే విధవరాండ్రు కూడా దేవుని పాదసేవలో ఉండాలి, పరిచర్య ధర్మం నిర్వర్తిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది హన్నా జీవితం నుంచి మనకి ప్రభువు నేర్పించిన మంచి మాట. మనకి